సచివాలయంలో నేడు విద్యుత్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావుతో పాటు విద్యుత్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి ఖట్టర్ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు బీజేపీకి చెందిన పలు రాష్ట్రాల సీఎంలు, అదేవిధంగా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. గాంధీ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును బాత్రూంలో పడేసి వెళ్లిపోయింది ఓ తల్లి. శిశువును గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది ఆడపిల్లగా పుట్టడమే శిశువును వదిలేయడానికి గల కారణంగా చెబుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా జరిగిందేంటో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అస్సాంలోని నగావ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. అతివేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ బస్సు కల్వర్ట్లను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీ వరకు బయో ఏషియా 2015 అంతర్జాతీయ స్థాయి ట్రేడ్ షో జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమ నిర్వహణ కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ డైరెక్టర్ డాక్టర్ కెవి రాఘవన్ చైర్మన్ గా ఒక కమిటీని నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. యాప్రాల్లో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న డ్యాన్స్ పార్టీపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. డ్యాన్స్ పార్టీలో పాల్గొన్న ఢిల్లీ, ముంబైకి చెందిన 3 యువతులతో పాటు 6 యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 41,900 రూపాయల నగదును, 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు.